అరే కారేంటి స్నేక్ డాన్స్ చేస్తుంది? శ్రీపతి, ఏంటి విరాట్ అలా వెళుతున్నాడు? విరాట్ కారు పంచర్ అయినట్టుందమ్మా. అయ్యయ్యో, అయ్యో, తను బ్యాలెన్స్ చేయలేకపోతున్నట్టున్నాడు. విరాట్ అక్కడ ఎవరు వస్తున్నారు చూడు, చూసుకో. What happened? ఏంటి విరాట్, ఆ మాత్రం కంట్రోల్లో ఉండకపోతే ఎలా? మనిషి నోరే కంట్రోల్లో ఉండడం లేదా? నోరు లేని కారు ఎక్కడ కంట్రోల్లో ఉంటుంది? అమ్మగారు, ఏంటి భూమి? సరిగ్గా ఏంటి అమ్మగారు, మీ పెద్ద మనవరాలు యాక్సిడెంట్లో చనిపోయినది. నందిక సేఫ్గానే ఉంది. చెయ్యి మాత్రం ఫ్రాక్చర్ అయినట్టుంది. బట్ కార్లో ఉన్న ముక్తా అనే అమ్మాయి మాత్రం స్పాట్లోనే చనిపోయింది. ఇంకా నీ ఆత్మకు శాంతి కలగలేదా ముక్త? నీ ప్రాణం పోయిన చోటికే మా అందరినీ రప్పించుకున్నావంటే ఇంకా నీకు మా మీద మమకారం చావలేదన్నమాట. వాళ్ళని అడుగుదాం అయ్యా. బాబు, ఈ ఫోటోలో ఉంది మా అమ్మాయి, ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి బాబు. సరే అండి. నందిక కోరుకున్నట్టే విరాట్తో పెళ్లి ఖాయం చేసుకున్నా. ఎవరయ్యా నువ్వు? భూమికి కాబోయే భర్తని. నా ప్రేమను భూమి యాక్సెప్ట్ చేస్తే ఈ ముత్యాల హారం వేసుకొని యాక్ట్ చేస్తుంది. విరాట్ బాబు కూడా ఒప్పేసుకున్నారా అమ్మగారు? అదిగో హాస్టల్ వచ్చేసింది. భూమి, పరీక్షల దగ్గరకు వచ్చేసాయి, బాగా చదువు. కొండమ్మా, నువ్వు కూడా. అట్టాగే అమ్మగారు. భూమి, నందిక ఎంగేజ్మెంటే కాదు, పెళ్లి పనులు కూడా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అట్టాగే అమ్మగారు.
ఏంటిది? ఈ పరీక్షల్ని తట్టుకునే శక్తిని, గుండె నిబ్బరాన్ని నాకిమ్మని మిమ్మల్ని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఏ పరీక్షలో నెగ్గాలన్నా పట్టుదల ముఖ్యం. చదువే ప్రపంచం అనుకునే నువ్వు దానిమీదే దృష్టి పెట్టి కాలేజీ ఫస్ట్ రావాలి. శక్తిని, గుండె నిబ్బరాన్ని, పట్టుదల ఉన్నవాళ్లకి దేవుడు ఎలాగూ ఇస్తాడు. నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. వస్తాను, ఉంటాను. బాయ్ భూమి. ఏంటి, నన్ను కూడా కొట్టాలనుకుంటున్నావా? కొట్టు. పరాయి వాళ్ళని కొట్టిన దానికి కన్న కొడుకుని కొట్టడం ఒక లెక్క. ఆ మాటకొస్తే అప్పుడే అక్కడే నీ చెంప పగిలేలా కొట్టాలి. కానీ నిన్ను కొట్టలేదు. పెళ్లి కావలసిన వాడివి. 10 మంది ముందు, అందులోనూ ఆడవాళ్ళ ముందు కొడితే నీ పరువు పోతుందని కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను. ఏ అంత తప్పు మేమేం చేసాము? తప్పే. పరాయి ఆడపిల్లతో పబ్లిక్గా తిరగడం తప్పే. అయితే ఎవరూ లేనప్పుడు పరాయి ఆడపిల్ల ఇంటికి వెళ్ళడం కూడా తప్పే కదా. మరప్పుడు నందిక ఒంటరిగా ఉన్నప్పుడు నన్నెందుకు ఆ ఇంటికి పంపించావు? నందికకి ఆ గతి లేని దానికి పోలికేంటి? డబ్బు లేని వాళ్ళు మాత్రమే నీతి నియమాలు పాటించాలా? డబ్బున నందిక లాంటి వాళ్ళకి అవేం అక్కర్లేదా? అంటే ఏమంటావు ఇప్పుడు? దాంతో తిరుగుతానంటావా? చూసినా ఏమీ అనొద్దనంటావా? ఏమైనా అనడానికి మేము చేసిన తప్పేంటి అని అడుగుతున్నాను. దాని లెవెల్ వేరు, మన లెవెల్ వేరు. అందరి దయా ధర్మాల మీద బతికే ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లది. మన ముందు నిలబడే స్థాయి కూడా లేదు దానికి. ముక్తాదేవి గారి ముందు నిలబడే స్థాయి మనకు కూడా లేదు. అలాంటిది ఆవిడే భూమిని సొంత మనవరాల్లా చూసుకుంటుంది. వాళ్ళకే అలాంటి అంతరాలు లేనప్పుడు మనకెందుకు ఉండాలి? నువ్వు అడ్డంగా వాదిస్తున్నావు విరాట్. పైగా ఎందుకు పనికిరాని ఒక బికార్ దానికోసం నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు. అందులోనూ నా కొడుకుని జైలుకి పంపించాలనుకున్నది నాకు శత్రువుతో సమానం. కాబట్టి నువ్వు దాంతో కలిసి తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. దట్స్ ఆల్. చెప్పమంటారా? చెప్పమంటారా? వంట పట్టకుండా చెప్పు. నాకు సిగ్గెత్తన్నది బాబు.